పండుగ సందర్భంగా సొంత వాహనాల్లో స్వగ్రామాలకు తరలివచ్చే ప్రజలకు టోల్గేట్ వద్ద ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను కోరారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద రద్దీని పరిశీలించిన ఆయన టోల్గేట్ సిబ్బందితో మాట్లాడి వినియోగంలో లేని టోల్ లేన్ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాల రద్దీని పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. కల్పర్రు టోల్ ప్లాజా ఉందో ఇక్కడ ఒక్కొక్క లైన్లో 3 నిమిషాలు కానీ 6 వెహికల్స్ కానీ మరి అడ్డుగా ఉంటే దాన్ని 100 మీటర్ల వరకు ట్రాఫిక్ కనుక ఆగుంటే టోల్ వసూలు చేయడానికి వీల్లేదు, గేట్ ఎత్తేయాలని చెప్పి నేషనల్ హైవే నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారం ఈ పండగ 4 రోజులు కూడా మరి గేట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో మేనేజర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పి డిపార్ట్మెంట్ పరంగా కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది.